శ్రీ భద్రకాళి భద్రేశ్వరుడి కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాహన సేవలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అమ్మవారి కళ్యాణంలో 10 రోజులు వివిధ కుల సంఘాలనే ప్రధాన పోషకులు దాతలుగా నిర్వహించడం ప్రత్యేకంగా నిలుస్తుంది. వేసవి సెలవులు కలిసి వస్తుండటంతో భక్తుల సంఖ్య పెరగనుంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19న అంకురార్పణ, ధ్వజారోహణలతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఈ నెల 30న చక్ర స్నానము, పుష్పయాగంతో పరిసమాప్తమవుతాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అలంకారాలు, వాహన సేవలు నిర్వహిస్తారు. దేవతలలో సృష్టికర్త బ్రహ్మ చేత ప్రారంభించబడిందని, అందుకే ఈ మహోత్సవ విధికి బ్రహ్మోత్సవాలను పేరు ప్రసిద్ధిగాంచింది. ఆగమ శాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవ నిర్వహణ అవసరమైన వృష వాహనాది, రథాంతమైన వివిధ రకాలైన వాహన సేవలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ భద్రకాళి దేవస్థానంలో అమ్మవారి కళ్యాణోత్సవాన్ని శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. భద్రకాళి అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ అన్ని కుల సంఘాలు, సామాజిక వర్గాలే ముందుండి నడిపిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 19న అంకురార్పణ, ధ్వజాదివాసం, 20న ధ్వజారోహణ, వృషభ వాహన సేవ, ఏప్రిల్ 21న ఎదుర్కోలు ఉత్సవాన్ని కళ్యాణ రాయబారంగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 22న శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా రాత్రి 7 గంటల నుంచి నిర్వహిస్తారు. ఏప్రిల్ 26న రథోత్సవం, అలాగే ఏప్రిల్ 30న చక్ర స్నానము, పుష్పయాగములతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు వివిధ సామాజిక వర్గాల ఆధ్వర్యంలో వాహన సేవలు జరుగుతాయి. మొదటి రోజు ఉదయం దాతలుగా జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం, సాయంత్రం దాతగా మాదిగ కులస్తులు, రెండో రోజు సగర సంఘం కులస్తులు, సాయంత్రం మాల సామాజిక వర్గం వాళ్ళు వాహన సేవలు నిర్వహిస్తారు. మూడవ రోజు ఉదయం నాయి బ్రాహ్మణులు, సాయంత్రం సోమవంశ క్షత్రియుల మేర కులస్తులు ఉత్సవ దాతలుగా ఉంటారు. నాలుగవ రోజు ఉదయం ఆర్యవైశ్య కులస్తులు, సాయంత్రం వైష్ణవ సంఘ దాతలుగా వ్యవహరిస్తారు. ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక్కో సామాజిక వర్గ కులస్తులు ప్రధాన దాతలుగా వ్యవహరిస్తూ ఉత్సవాలను నిర్వహించడం భద్రకాళి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ఓ ప్రత్యేకతగా నిలుస్తుంది. వేసవి తీవ్రత నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలువ పందిర్లు, కూలర్లు, చల్లటి మంచినీళ్లు, మజ్జిగను భక్తులకు అందించేలా సౌకర్యాలు కల్పించారు. సెలవులు, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని వేసిన అంచనాకు తగ్గట్లుగా ఆలయంలో ఏర్పాట్లపై పాలక మండలి నిమగ్నమైంది.